బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మతవాద శక్తులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మహేష్ కుమార్ గౌడ్. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఏది పడితే అది ఏ రకంగా మాట్లాడతారు? సమాజంలో దేవుళ్ళ భూములు ఎంఐఎంకి ఇవ్వడం కానీ మస్జిద్ల భూములు ఆర్ఎస్ఎస్కి ఇవ్వడం కానీ సాధ్యమవుతుందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? చట్టం తెలియక మాట్లాడుతున్నా, చట్టం తెలిసి మాట్లాడుతున్నాడా? దేవాలయం సంబంధించిన భూమి వేరెవరకు ఇస్తారని ఇటువంటి చిన్న చిన్న మాటలు మాట్లాడి ప్రజల యొక్క మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారంటే కేంద్ర మంత్రి స్థాయికి తగదు. ఇలాంటి పసలేని ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు ఇప్పటికైనా కేంద్ర స్థాయిలో మంత్రి పదవిలో ఉన్నటువంటి మాట ఎరిగి మాట్లాడితే మంచిదని నేను బండి సంజయ్ గారికి హితవు పలుకుతా ఉన్నాను. ఎప్పటికప్పుడు టెన్షన్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు మతాల పద్యన విద్వేషాలు రెచ్చగొట్టి సెంటిమెంట్ రాజేసి ఎన్నికల్లో ఓట్లు వేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు తప్ప మేము కేంద్రంలో మంత్రి స్థాయిలో ఉన్నాను, నేను కరీంనగర్కి ఫలానా ప్రాజెక్ట్ తెచ్చాను, కరీంనగర్కి ఫలానా ఇండస్ట్రీ తెచ్చాను, తెలంగాణ రాష్ట్రానికి ఫలానా ఇంత పెద్ద ప్రాజెక్ట్ తెచ్చానని చెప్పుకునే స్థాయిలో ఉన్నారా ఇప్పుడు?